హ్యాపీ హోలీ అయ్య గారు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఆగరా, ఏంది చెప్పు ఇది? ఇలాంటి కలర్లు వాడితే ఏమైతే తెలుసా నీకు? అసలు ఈ హోలీ ఆడాలంటే ఏ రంగులో ఆడాలో తెలుసా? మోదుగు చెట్టు తెచ్చుకొని, మోదుగు చెట్టు పూలు తెచ్చుకొని, వాటిని ఉడికించి, ఆ పూలన్నిటిని ఉడికించి, వాటి నుంచి వచ్చిన రసాన్ని ఒక బాటిల్లో తీసుకొని, వాటిలలో మనకు కావాల్సిన కొంచెం కుంకుమ గాని పసుపు గాని కలుపుకొని వాటితోటి హోలీ ఆడేదిరా. అంతేగాని చెత్త కలర్లతో కాదురా. చి, అలాంటి మోదుగు చెట్టు గురించి ఎన్నో ఉపయోగాలున్నాయి, తెలుసుకోరా ఫస్ట్. మోదుగు చెట్టు గురించి, మోదుగు పుల్లలు హోమంలో ఉపయోగిస్తారు. ఎంత పవిత్రంగా ఎటువంటి హోమం చేసినా కానీ మోదుగ పుల్లలు ఉపయోగిస్తారు. మోదుగ ఆకులు, ఇస్తరాకులు మనకు తెలుసు కదా, ఇస్తరాకులు కొట్టడానికి ఉపయోగించేది. మోదుగ పూలు శివునికి ఎంతో విశిష్టత. అలాంటి పూలతో కదా చేసుకుంటే హోలీకి విశిష్టత ఉండేది. అంతేగాని ఇలాంటి చెత్త పనులు చేస్తే ఎట్లుంటదిరా? నాకు తెలియదు కదా అయ్య గారు హోలీ విశిష్టత. మీరు చెప్పే వరకు ఆ మోదుగు చెట్టుకి ఇంత విశిష్టత ఉందని. ఇంక నుంచి మంచిగానే చేద్దాం అయ్య గారు.